వారణాసి ప్రజెంట్ మన ఇండియాలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అండ్ మన ఇండియాలో పాన్ వరల్డ్ స్థాయిగా రిలీజ్ కావడానికి ఇప్పుడు చాలా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి అనుకోండి. 8822 కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి, రామాయణ పార్ట్ 1 పార్ట్ 2 కానివ్వండి, అలాగే ఇందులో వారణాసి కూడా ఉంది. కాకపోతే ఈ అన్ని సినిమాల్లో కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏంటంటే వారణాసి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎందుకంటే 2015లో ఆయన కానీ బాహుబలి అనే ఒక సినిమా ఆలోచన ఆయనకు రాకపోతే ఈరోజు తెలుగు సినిమా స్థాయికే ఉండేవి. వేరే లాంగ్వేజ్ సంబంధించిన వేరే లాంగ్వేజ్ సినిమాలు అక్కడి వరకే ఉండేవి. అంటే ఓవరాల్గా రీజనల్ లాంగ్వేజ్ సినిమాలు రీజనల్ లాంగ్వేజ్ మాత్రమే సొంతమయ్యేవి. కాకపోతే ఏంటంటే ఆ రోజు రాజమౌళి గారు చేసిన ఒక ధైర్యం, ఒక ముందడుగు వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి ఒక మంచి పేరు తెచ్చారంటే ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారు. సో అందుకే నేషనల్ నుంచి ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాల్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు రాజమౌళి గారు. అందులో వారణాసి ఆల్రెడీ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన త్రిబుల్ సినిమాతో ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవడం జరిగింది. అంటే రాజమౌళి గారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా గుర్తుపట్టడం జరుగుతుంది, స్పెషల్గా త్రిబుల్ సినిమా వల్ల. సో ఇప్పుడు దానికోసమే వారణాసి ఒక సినిమాని తీసుకొస్తున్నారు మహేష్ బాబు గారితో కలిపి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి అండ్ హాలీవుడ్ ఎలిమెంట్స్తో కలిపి. బేసిక్గా ఇప్పుడు మన తెలుగు సినిమాలు అనుకోండి, మన తెలుగు సినిమాలు ఎక్కువ కామెడీ, సాంగ్స్, యాక్షన్, మాస్ మసాలా ఇలాంటివన్నీ మిక్స్డ్ అయి ఉంటుంది. అంటే లోకల్ సినిమాలు ఒక విధంగా ఉంటాయి, నేషనల్ సినిమాలు ఒక విధంగా ఉంటాయి, ఇంటర్నేషనల్ సినిమా స్కేల్ వేరే విధంగా ఉంటుంది. సో దీన్ని ఇంటర్నేషనల్ స్కేల్ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటున్నారు. కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా, అడ్వెంచర్ లాగా, అలాగే కొంచెం మైథాలజీని మిక్స్ చేస్తూ ఈ సినిమాని అంటే మన ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి ఏంటి అనేది చూపించడానికి రాజమౌళి గారు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ హాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. హాలీవుడ్ లెవెల్లో అంటే బేసిక్గా క్యారెక్టర్లు ఎక్కువగా ఉండరు, క్యారెక్టర్ లిమిటెడ్గానే ఉంటారు. మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనం ఆ సినిమాలో మనకు తెలిసినంత వరకు మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, పృథ్వీ సుకుమారన్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఆ సినిమాలో ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నారో మనకు తెలీదు. కాకపోతే ఇది ఒక అడ్వెంచర్ మూవీ కాబట్టి మ్యాక్సిమం క్యారెక్టర్లు లిమిటెడ్గానే ఉండే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా అసలు విషయానికి వస్తున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు. 1500 కోట్ల రూపాయలు అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే రాజమౌళి గారి స్టామినా ఎలాంటిదో మన అందరికీ తెలుసు. ఒక సినిమాని ఏ విధంగా తీయాలి, సినిమాని తీసిన తర్వాత ఏ విధంగా ప్రమోషన్ చేయాలి, ప్రమోషన్ చేసిన తర్వాత ఏ విధంగా సినిమా నమ్మాలి, అంటే ఒక ప్రోడక్ట్ను తయారు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకురావాలి, మార్కెట్లోకి తీసుకున్న తర్వాత ఏ విధంగా అమ్మాలి అనేది పూసగొట్టినట్టు రాజమౌళి గారికి తెలిసినంత బాగా నాకు తెలిసి ఇండియన్ డైరెక్టర్లో ఏ డైరెక్టర్ కూడా తెలియదు, అది రాజమౌళి గారికి బాగా తెలుసు. సో ఏదైతే వారణాసి సినిమా ఉందో అందుకే గ్లోబల్ స్థాయిలో ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు, అందుకే దానికి సంబంధించి సినిమా రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరంన్నర టైం ఉన్నప్పుడే ఒక పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది మనకు రామోజీ ఫిలిం సిటీలో. సో అలాంటి ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే కదా, సో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ సినిమా రిలీజ్కు ముందే 1500 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఎలాగో రిలీజ్ వరకు 1500 కోట్ల బడ్జెట్ అంటే ఈ సినిమా ఏవైతే ఆ సినిమాకి సంబంధించి మ్యూజిక్ రైట్స్, శాటిలైట్, డిజిటల్, ఇంకా థియేట్రికల్ రైట్స్ ఉంటాయి, అన్ని రైట్స్ ద్వారానే ఈజీగా సినిమా రిలీజ్కి ముందే 2000 కోట్ల బిజినెస్ అయితే ఈజీగా చేస్తుంది. సినిమా బడ్జెట్ 1500 కోట్లు అంటే కానీ రిలీజ్కి ముందే 2000 కోట్ల పైగా ఈజీగా వసూలు చేస్తుంది. కాకపోతే థియేట్రికల్ రైట్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారో వాళ్ళకు ఏ విధంగా లాభాలు వస్తాయి ఏంటి అనేది, అంటే వాళ్ళు పెట్టిన దానికి ఇప్పుడు 10 రూపాయలు పెట్టి ఒక సినిమాని కొనుక్కున్నాడు అనుకోండి, 10 రూపాయలు పెట్టి సినిమాని కొనుక్కుంటే మనోడికి ఒక 20 రూపాయలు రావాలి. 10 రూపాయలు పెడితే 10 రూపాయలే రాదు కదా. ఒక ఐటమ్ని 10 రూపాయలకు తీసుకొచ్చావు అనుకోండి, తిరిగి 10 రూపాయలకు అమ్మితే నీకు లాభం ఏ విధంగా వస్తుంది? ఆ వస్తువు 10 రూపాయలకి తీసుకొచ్చిన వస్తువు అనేది 20 రూపాయలకి సేల్ అయితే మళ్ళీ ఆ 20 రూపాయల్లో ఎక్స్ట్రా నీకు ఏదైతే 10 రూపాయలు వస్తుందో ఆ 10 రూపాయల్లో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్కి సగం అవుతుంది. అంటే 20 రూపాయలు, 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వచ్చాయనుకోండి, 5 రూపాయలు అటుకు పోతుంది, 5 రూపాయలు ఇటు పోతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి కూడా లాభాలు రావాలి. సో రాజమౌళి గారి సినిమా అంటే ఈజీగా వచ్చేస్తాయి అనుకోండి. సో ఇదంతా పక్కన పెడితే 1500 కోట్ల బడ్జెట్తో పెట్టిన ఈ సినిమా అసలు హిట్ని సొంతం చేసుకోవాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, సూపర్ హిట్ని ఎంత కలెక్ట్ చేయాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, బ్లాక్ బస్టర్ అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి. ఓవరాల్ గా దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వారణాసి సినిమా హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకోవాలంటే మినిమం 2200 కోట్ల నుంచి 2400 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే బడ్జెట్ లో ఒక 1.5 రెట్స్ ఎక్కువగా కలెక్ట్ చేయాలనుకోండి. అంటే 2200 నుంచి 2500 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేయగలిగితే సినిమా హిట్ ట్యాగ్ని సొంతం చేసుకుంటుంది. ఇక్కడ రాజమౌళి గారి సినిమా కాబట్టి అది సాధ్యమే. దాంతోపాటు దీన్ని గ్లోబల్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది సాధ్యమే. ఎందుకంటే త్రిబుల్ లాంటి సినిమానే 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. బాహుబలి 1800 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అవి పాన్ ఇండియా మూవీలు, ఇది పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఈజీగా హిట్ ట్యాగ్ని అయితే ఈజీగా సొంతం చేసుకుంటుంది. తర్వాత సూపర్ హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే బడ్జెట్కు మించి రెండింతలు, అంటే బడ్జెట్ 1500 కోట్లు కాబట్టి 3000 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేయగలిగితే ఈజీగా సూపర్ హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోగలుగుతుంది. అండ్
సినిమా బ్లాక్ బస్టర్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే మినిమం 3,500 కోట్ల పైగా వసూలు చేయాలి. అంటే 3,500 కోట్ల పై నుంచి 4,000 కోట్ల మధ్యలో అనుకోండి. ఈ మధ్యలో వసూలు చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ ట్యాగ్ని సొంతం చేసుకుంటుంది. ఇక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకోవాలంటే వారణాసి సినిమా మినిమం టు మినిమం 4,500 కోట్ల పైగా వసూలు చేయాలి. 4,500 కోట్లను కానీ ఈ సినిమా టచ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంటుంది. కొన్నిసార్లు రాజమౌళి గారిని ఇక్కడ కనిపిస్తున్నారు కాబట్టి రాజమౌళి గారిని చూస్తుంటే అది సాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎలాంటి వాడో మనకు తెలుసు. డైరెక్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే. సినిమాకి సంబంధించిన పొటెన్షియల్ ఏంటి అనేది సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ మనకు వస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనం చెప్పలేం. 5,000 కోట్ల కలిగితే ఇండియన్ సినిమా కలెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియన్ సినిమా రూపురేఖలు మారిపోవడం జరుగుతుంది. తెలుగు సినిమా రూపురేఖలు మారిపోవడం జరుగుతుంది. అప్పుడు నాకు తెలిసి ఏ విధంగా ఈరోజు బాలీవుడ్ని వెనక్కి నెట్టి టాలీవుడ్ శాసిస్తుందో ఇండియన్ ఇండస్ట్రీని, అదేవిధంగా రాబోయే కాలంలో హాలీవుడ్ని వెనక్కి నెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ శాసించే రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలామంది కావచ్చు జోక్ చేస్తున్నాం ఏంద్రా నాయన అనుకోవచ్చు. బట్ ఏంటంటే అనుకున్నామా, మన లోకల్ లాంగ్వేజ్ నుంచి అసలు తెలుగు సినిమా స్థాయి 1000 కోట్లను కొట్టగలని ఎవడని అనుకుంటా. అసలు ఇండియన్ సినిమాలు 1000 కోట్లను కొట్టాలని ఎవడని అనుకోలేదు. కానీ ఇండియన్ సినిమాలు 1000 కోట్లను టచ్ చేసి ఇండియన్ సినిమాలు 2,000 కోట్ల వరకు టచ్ చేయగలిగినప్పుడు ఇండియన్ సినిమాలు ఎందుకు 5,000 కోట్లను టచ్ చేయలేవు అనే ఒక డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. మరి ఎందుకంటే మన దగ్గర స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్ మనకు కలెక్షన్స్ రావడం జరిగింది. స్క్రీన్స్ ఎక్కువగా ఉండి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా నచ్చే కంటెంట్ని తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే హాలీవుడ్లో మీరు కొన్ని సినిమాలు చూడండి, రెగ్యులర్ ఒకటే యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఏవో డిఫరెంట్ సినిమాలు తీయడం జరుగుతుంది. వాళ్ళ సినిమాలకు అసలు వాళ్ళ కాన్సెప్ట్కు కొన్ని సినిమాలకైతే సంబంధమే ఉండదు. రిపీట్ చేస్తే మళ్ళీ రిపీట్ చేస్తారు. కొన్ని సినిమాలు మాత్రమే ఏవైతే సిరీస్ వైజ్గా వస్తాయో అవి మాత్రమే బాగుంటుంది. కాకపోతే ఏదైనా ఆడియన్స్ కొత్తగా కోరుకుంటాడు. అది పాన్ వరల్డ్ ఆడియన్స్ అయినా సరే కొంచెం మన సినిమాలు ఏంటంటే ఒక స్టోరీని పట్టుకొని వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా చూసే వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకే RRR సినిమాకు మంచి పేరు రావడం జరిగింది ప్రపంచ స్థాయిలో. సో ఏంటంటే వారణాసి సినిమాను కూడా ఆ రేంజ్లో ప్రపంచానికి పరిచయం చేయగలిగితే, మన ఎమోషన్స్ని వాళ్ళకు చూపించగలిగితే, వాళ్ళకి కనెక్ట్ కాగలిగితే ఖచ్చితంగా సినిమా 5,000 కోట్లను ఈజీగా కలెక్ట్ చేయగలదు. దాంతోపాటు మైథాలజీకి సంబంధించి 25 నిమిషాల సీన్ ఉంది. RRR సినిమాలో రామ్ చరణ్ని చూసినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఏదైతే రాముల వారి గెటప్లో కనిపించడం జరిగిందో చాలా మంది ఫిదా అయిపోయారు. కాబట్టి ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల పాటు మైథాలజీకి సంబంధించిన ఉండబోతుంది. దాంతోపాటు మహేష్ బాబు గారిని చూసి నాకే అసలు కళ్ళు ఆర్పలేకపోయానని చెప్పి రాజమౌళి గారే మాటించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 5,000 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదు. బట్ మీ ఒపీనియన్ ఏంటి? మరి వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అక్కడ ఉన్నది రాజమౌళి గారు కాబట్టి, దాంతోపాటు మహేష్ బాబు గారిని మనం చిన్నప్పటి నుంచి చాలామంది అంటూనే ఉంటారు, హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు అని చెప్పి. అందుకే టాలీవుడ్ టు బాలీవుడ్ కాకుండా ఏకంగా లోకల్ నుంచి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు మహేష్ బాబు. కాబట్టి ఖచ్చితంగా హాలీవుడ్ ఆడియన్స్ కూడా మహేష్ బాబు నచ్చుతుంది, మహేష్ బాబు నటన నచ్చుతుంది. మరి రాజమౌళి గారి సినిమా కానీ పాన్ వరల్డ్ ఆడియన్స్ నచ్చగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా 5,000 కోట్ల వరకు వెళ్ళగలదు అని చెప్పి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? వారణాసి సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంత వసూలు చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.